హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నమస్తే, టేస్టీ వంటలకి స్వాగతం. ఇవాళ టేస్టీ వంటలలో 2 రకాల బటర్ మిల్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. ఫస్ట్ వన్ నార్మల్ బటర్ మిల్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక గిన్నెలో 2 స్పూన్లు పెరుగు వేసి బీటర్తో లేదా కవ్వంతో గడ్డలు లేకుండా బాగా చిలుక్కోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ బటర్ మిల్క్ కోసం ఈ క్వాంటిటీ పెరుగు తీసుకున్నానండి. మీరు 2 గ్లాసెస్ బటర్ మిల్క్ చేసుకోవాలనుకుంటే పెరుగుని డబల్ వేసుకోండి. తర్వాత 1 గ్లాస్ కూల్ వాటర్, అలాగే రుచికి సరిపడ సాల్ట్, జీలకర్ర పొడి, సగం నిమ్మకాయని తీసుకొని రసం పిండుకోండి. అలాగే సన్నగా తరిగిన కరివేపాకు వేసి అంతా కలిసేలా చిలుక్కోవాలి. ఈ బటర్ మిల్క్ నేను రెగ్యులర్గా ఇంట్లో చేస్తూ ఉంటానండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తాగుతారండి వీటిని. కరివేపాకుని పిల్లలు తాగురు అనుకుంటే కరివేపాకు వేయకుండా పిల్లలకి ఇవ్వండి. సమ్మర్ కదండి, ఎండలు బాగా మండుతున్నాయి కదా, మనం రెగ్యులర్గా ఈ బటర్ మిల్క్ని తాగామంటే వేడి చేయకుండా చలువ చేస్తుంది. చూడండి, కరివేపాకు, జీలకర్ర పొడి అన్నీ మజ్జిగలో చక్కగా కలిసాయి. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లోకి వేసుకోండి. ఇప్పుడు పైన కొంచెం జీలకర్ర పొడితో గార్నిష్ చేసుకోండి. నార్మల్ బటర్ మిల్క్ రెడీ అయిందండి. తర్వాత సెకండ్ వన్ మసాలా బటర్ మిల్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక గిన్నెలో 2 స్పూన్లు పెరుగు వేసి బీటర్తో లేదా కవ్వంతో గడ్డలు లేకుండా చిలుక్కోవాలి. తర్వాత అందులో సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, సగం నిమ్మకాయను రసం పిండి వేసుకోండి. అలాగే 1 గ్లాస్ కూల్ వాటర్ వేసి చిలుక్కోవాలి. చూడండి, జీలకర్ర పొడి అన్నీ చక్కగా కలిసాయి. ఇప్పుడు చిలుక్కున్న మజ్జిగని పక్కన పెట్టుకోండి. తర్వాత మిక్సీ జార్లో చిన్న అల్లం ముక్కలు, 3 లేదా 4 పుదీనా ఆకులు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చిలో 1/4 భాగం పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే చిటికెడు మిరియాల పొడి, 1 స్పూన్ పెరుగు అండ్ కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. మనం మిక్సీ జార్లో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ తక్కువ కాబట్టి అవి మిక్సీలో మెదగవండి. అందుకే కొద్దిగా పెరుగు అలాగే వాటర్ వేసి మిక్సీ పట్టుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా చిలుక్కున్న మజ్జిగలో ఫిల్టర్ని యూజ్ చేసి మనం మిక్సీ పట్టుకున్న దానిని వడపోసుకోవాలి. మీకు కావాలంటే డైరెక్ట్గా మజ్జిగలో కలుపుకోవచ్చండి. లేదంటే మనం మజ్జిగ తాగేటప్పుడు ఆకులు అవి తగలకుండా ఉండాలంటే ఈ విధంగా వడపోసి ఓన్లీ రసం వేసుకోండి. ఇప్పుడు బీటర్తో బాగా మిక్స్ అయ్యేలా చిలుక్కోవాలి. నేను తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ 1 గ్లాస్ మసాలా మజ్జిగకి సరిపోతాయి. మీరు 2 గ్లాసులు బటర్ మిల్క్ చేసుకోవాలి అనుకుంటే ఇంగ్రీడియంట్స్ని డబల్ వేసుకోండి. చూడండి, అంతా బాగా మిక్స్ అయింది. తర్వాత సర్వింగ్ గ్లాస్లోకి వేసుకోండి. ఇప్పుడు పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతే, మసాలా బటర్ మిల్క్ కూడా రెడీ అయింది. చూసారు కదా, వేడిని తగ్గించే 2 రకాల బటర్ మిల్క్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీరు కూడా ఈ సమ్మర్కి వీటిని ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.